అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. ఈరోజు నేను కిమ్స్ బోల్నేని హాస్పిటల్లో ఉన్నాను. అది కూడా డాక్టర్ పి శశాంక్ గారు. మరి స్పెషాలిటీ ఏంటి అంటే న్యూరోఫిజిషియన్. మరి నరాలకు సంబంధించి ప్రశ్నలు అయితే నా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మరి వాటికి సమాధానం కూడా డాక్టర్ గారి దగ్గర నుంచి విని మనం వాటిలో మార్పులు ఉంటే మార్పులు కూడా చేసుకుని మన ఆరోగ్యాన్ని మరింత పదిలిపరుచుకునే మరి సౌభాగ్యాన్ని అయితే మనం పొందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. నా పేరు డాక్టర్ శశాంక్. నేను ఎంబీబీఎస్ ఏమో గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్ నుంచి చేశాను. దాని తర్వాత ఎండి ఆర్మీ కాలేజ్ చండీగఢ్లో కమాండ్ హాస్పిటల్ వెస్టర్న్ కమాండ్ అనే ఆర్మీ హాస్పిటల్లో ఎండి 3 years కంప్లీట్ చేశాక నా డిఎన్బి న్యూరాలజీ అనేది నేను కేఎంసి కస్తూర్బా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మ్యాంగ్లూర్లో కంప్లీట్ చేశాను. దాని తర్వాత నేను డైరెక్ట్గా కిమ్స్ బోల్నేనికి రావడం జరిగింది. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 4 years నుంచి వర్క్ చేస్తున్నాను. సార్, ఒక చిన్న డౌట్ ఏంటి అని అంటే ఈ మధ్య కాలంలో స్ట్రోక్స్ అనే మాట వినబడుతుంది. బ్రెయిన్ స్ట్రోక్. అసలు ఈ మధ్య కాలంలోనే స్ట్రోక్స్ ఉన్నాయా, అంతకు ముందు కూడా ఉన్నాయా? ఉంటే ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువయ్యాయి? లేదు, స్ట్రోక్స్ అనేది చాలా చాలా ఓల్డ్, ఎప్పటి నుంచో ఉన్నాయి. మనం ప్రాపర్లీ మనుషులు ఎప్పుడైతే అవతరించారో ఆ టైం నుంచే ఉన్నాయి. స్ట్రోక్ అంటే ఏంటి అంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో ఎక్కడన్నా బ్లాక్ వచ్చేసి మూసుకుపోవడం వల్ల బ్రెయిన్లో డ్యామేజ్ అవ్వడాన్ని స్ట్రోక్ అంటాం మనం. ఈ స్ట్రోక్ అనే సిమ్టమ్స్లో మనకి మెయిన్ లక్షణాలు ఏముంటాయి అంటే దాన్ని మన ఏహెచ్ఏ గైడ్లైన్స్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ న్యూరాలజీ అసోసియేషన్ వాళ్ళు ఒక న్యూమానిక్ క్రియేట్ చేశారు. దాన్ని ఏంటంటే బీ ఫాస్ట్ అంటాం, BEFAST. బి అంటే బ్యాలెన్స్. ఎప్పుడన్నా మనిషి సడన్గా బ్యాలెన్స్ అదుపు తప్పినా, సడన్గా ఏమి చేయకుండా సడన్గా అదుపు తప్పినా, అయితే ఈ అంటాం. ఈ అంటే ఐ మూమెంట్. ఐ మూమెంట్స్లో ఏమైనా తేడా వచ్చినా, అంటే ఒక వస్తువు రెండుగా కనబడినా సడన్గా, లేతే నెక్స్ట్ ఎఫ్ అంటే ఫేస్ మూతి వంకర అవ్వడము, దాన్ని. నెక్స్ట్ ఏ అంటే ఆర్మ్, అంటే చెయ్యి పట్టు వదిలేయడము. ఎస్ అంటే స్పీచ్, మాట మనం చెప్పేది అర్థం కాకపోవడము, లేకపోతే వాళ్ళు మాట్లాడాలనుకుంటే చెప్పలేకపోవడము. నెక్స్ట్ టీ అనేది టైం అనమాట. ఎందుకంటే ఈ స్ట్రోక్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే టైంకి తీసుకొస్తే మనం చేయగలిగేవి కొన్ని ఉంటాయి. టైంకి తీసుకొస్తే మనం సేవ్ చేయడానికి ఉంటుంది పేషెంట్ని. టైంకి తీసుకొస్తే క్లాట్ కరగడానికి మెడిసిన్స్ ఉంటాయి. ఈ టైం అనేది మెయిన్ స్ట్రెస్. ఎందుకంటే మనం ఐడెంటిఫై చేసినప్పటి నుంచి మనకి ట్రీట్మెంట్ అందించే లోపల 4.5 hours లోపల వస్తే మనకి మ్యాక్సిమం బెనిఫిట్ పేషెంట్కి ఇవ్వగలం. ఒక్కసారి ఆ 4.5 hours 6 hours క్రాస్ అయిపోయింది అనుకోండి, మనము చేయగలిగింది ఏంటంటే ఫర్దర్గా డ్యామేజ్ ప్రివెంట్ చేస్తాం తప్ప మనము ఆల్రెడీ డ్యామేజ్ అయిన దాన్ని ఏం చేయలేము. సరే, ఈ స్ట్రోక్స్ అనేవి ఎందుకు వస్తాయంటారు? ఈ స్ట్రోక్స్ ఇప్పుడు మనకి హార్ట్ అటాక్స్ లాగానే ఈ స్ట్రోక్స్. హార్ట్ అటాక్స్ అంటే ఏమవుతుందంటే హార్ట్కి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్ అవుతుంది. సో ఈ స్ట్రోక్ అనేది బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో. కామన్ ఫీచర్స్ అనేది మన లైఫ్ స్టైల్, షుగరు, బీపీ, ఒబేసిటీ ఉండడము, ఈవెన్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము. అంటే గొంతు దగ్గర గురక అది ఎక్కువ పెడతా ఉంటారు చూడండి, వాళ్ళందరికీ ఏమవుతుంది అంటే ఓవర్ టైం ఈ షుగర్, బీపీ అయ్యి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ రొటీన్గా కామన్గా ఉండేవి. కొన్నిసార్లు గుండె ప్రాబ్లం వల్ల కూడా స్ట్రోక్ వస్తుంది. కొన్నిసార్లు మన అంటే వాస్కులైటిస్ అంటాం, అంటే మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ రెసిస్టెన్స్, తెల్ల రక్త కణాలు మన ఓన్ బాడీని ఎఫెక్ట్ చేసినప్పుడు కూడా స్ట్రోక్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ రేర్ కాజెస్. కానీ మోస్ట్ కామన్ కాజెస్ స్మోకింగ్, డ్రింకింగ్, లైఫ్ స్టైల్ చేంజెస్, మన లైఫ్ హ్యాబిట్స్, మన స్ట్రెస్, బీపీ, షుగర్, వీటి వల్లే ఉంటాయి. సరే, ఈ స్ట్రోక్స్ వచ్చే ముందు మనం వాటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయంటారా? వాటిని ముందుగా మనం గమనించలేమా? అదే నేను మీతో అన్నాను కదా, స్ట్రోక్ వచ్చే ముందు ఈ మెయిన్గా మనం ఈ బీ ఫాస్ట్ అనేది మెయిన్ సిమ్టమ్స్. సో ఈ వాటిల్లో ఈ మెయిన్ ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి అంటే బ్యాలెన్స్, ఐ మూమెంట్ డబల్గా కనబడడం, ఫేస్లో మూతి వంకర అవ్వడము, నెక్స్ట్ పట్టు వదిలేయడము. కొన్నిసార్లు TIAs అంటాం. TIAs అంటే ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్. అంటే అటాక్ వచ్చి వార్నింగ్ లాగా వస్తుంది. అంటే కొన్నిసార్లు పట్టు వదిలేస్తుంది, మళ్ళీ కాసేపు ఒక 5 నిమిషాల్లో సర్దుకుపోద్ది. చాలామంది దాన్ని సరే అయిపోయిందిలే బాగానే ఉంది అనుకుంటారు, కానీ నెక్స్ట్ అది మేజర్ అటాక్ నెక్స్ట్ విత్ ఇన్ 24 hours వస్తుంది.
సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇంకా అంటే ముందే మనము అలాంటి టీఐఏస్ ఏమన్నా వచ్చినప్పుడు మనం గమనిస్తే మనకి ముందుగా మనం ట్రీట్మెంట్ ఇస్తే మనకి ఆ మేజర్ అటాక్ ప్రివెంట్ చేయడానికి యూజ్ చేయొచ్చు, అంటే మేజర్ మందుల వల్ల ప్రివెంట్ చేయొచ్చు. సార్, ఈ స్ట్రోక్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి? ఆ అన్ని రకాల్లో పేషెంట్స్ని సేవ్ చేయగలమా ఏంటి? అసలు ఈ స్ట్రోక్స్లో ఉన్న ఇబ్బందులు ఏంటంటారు? ఈ మామూలుగా స్ట్రోక్స్ అనేది అంటే బ్రెయిన్లో ఎక్కడన్నా బ్లీడింగ్ అయినా క్లాట్ అయినా కానీ స్ట్రోక్స్ అంటాం. అయితే మేజర్గా 2 రకాలుగా డివైడ్ చేస్తాం మనం. అంటే ఏంటి అంటే ఒకటి బ్రెయిన్లో క్లాట్ ఫామ్ అవ్వడం, అంటే రక్తం గడ్డగట్టడం. ఇంకోటి హెమరేజిక్ స్ట్రోక్ అంటాం, అంటే బ్రెయిన్ లోపల రక్తనాళం చితిలిపోవడం, దానివల్ల లోపలంతా బ్లీడింగ్ అవ్వడం. సో సాధారణంగా బీపీ హయ్యర్ సైడ్ ఉండి మందు ఎక్కువ తాగేవాళ్ళు వీళ్ళందరికీ ఏమవుతుందంటే హెమరేజిక్ స్ట్రోక్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే లోపల రక్తనాళం చితిలిపోయి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మేనేజ్మెంట్ ఒకలాగా ఉంటుంది. క్లాట్ అయినప్పుడు అంటే రక్తం గడ్డగట్టినప్పుడు మేనేజ్మెంట్ ఇంకోలాగా ఉంటుంది. మేనేజ్మెంట్ మీన్స్ ట్రీట్మెంట్. సార్, ఎక్కువగా ఈ పక్షవాతం వస్తూ ఉంటుంది జనాలకి. చాలా మంది వచ్చేసిందండి అని అనుకుంటారు తప్ప వచ్చిన తర్వాత దానికి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, అంటే డాక్టర్ గారిని సంప్రదించకపోవడం అని ఉంటుంది. పక్షవాతం వచ్చేసిన తర్వాత ఇంక మనం ఏమి చేయలేము, దాన్ని క్యూర్ చేయడం అంటూ ఈ పడిపోయిన కాలు కానివ్వండి, చేను కానివ్వండి, నోరు కానివ్వండి, ఏదైనా దాన్ని మళ్ళీ మనం తీసుకురాలేమా? అంటే యూజువల్గా ఏమవుతాయంటే ఈ పక్షవాతం స్ట్రోక్స్ అంటాం కదా, దానిలో చాలా టైప్స్ ఉంటాయి. అంటే ఏ ఏరియా ఎఫెక్ట్ అయింది అన్న దాన్ని బట్టి డిసెబిలిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు నరాలు బ్రెయిన్లో పై భాగం నుంచి కింద చిన్న మెదడుకి వెళ్ళి, చిన్న మెదడు నుంచి వెన్నుపూసకి వెళ్ళి, వెన్నుపూస నుంచి కాళ్ళు చేతులకి వెళ్తాయి. ఇది నార్మల్గా నరాలు ఉండే స్ట్రక్చర్. అయితే ఇప్పుడు పై భాగంలో డ్యామేజ్ అయింది అనుకోండి, మనకి కొంచెం మెమరీ డిస్టర్బెన్సెస్, లేకపోతే మాట అర్థం చేసుకోకపోవడం, అంటే ఏ భాగం ఎఫెక్ట్ అయింది అన్న దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అదే ఈ చిన్న మెదడు దగ్గరికి, అంటే అన్ని నరాలు దగ్గరగా ఉండే చోట ఎఫెక్ట్ అయింది అనుకోండి, వీక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది జంక్షన్ లాంటిది. ఈ జంక్షన్లో ఎఫెక్ట్ అయినప్పుడు పై భాగం అంతా కూడా మెయిన్ జంక్షన్ బాక్స్ ఎఫెక్ట్ అయినప్పుడు మూమెంట్ అనేది మనకి తక్కువ ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ మనకి రికవరీ అనేది డిపెండ్ అవుతుంది. ఒకవేళ పై భాగంలో చిన్న భాగమే ఎఫెక్ట్ అయితే వాళ్ళు త్వరగా రికవర్ అయిపోయి వారం రోజుల్లో నడుచుకుంటూ అన్నీ నార్మల్గా అయిపోతారు. కొంతమంది కింద భాగంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి చాలా టైం పడుతుంది, కానీ వాళ్ళకి ఇలాంటి డెఫిసిట్ ఏమి ఉండవు, అంటే మెమరీ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ ఉండవు. సో అది ఏ ఏరియాలో ఎఫెక్ట్ అయింది అన్న దాన్ని బట్టి మనకి రికవరీ అనేది ఉంటుంది. ప్లస్ ఇనీషియల్గా స్ట్రోక్ వచ్చినప్పుడు అందుకే టైంని స్ట్రెస్ చేస్తాం. టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒకవేళ మనకి అంటే ఈ క్లాట్ ఫామ్ అయిందనుకోండి, ఆ రక్తం క్లాట్ని కరగడానికి ఉండే మెడిసిన్ ఉంటుంది, దాన్ని థ్రాంబోలైటిక్స్ అంటాం. ఈ థ్రాంబోలైటిక్స్ మనము స్ట్రోక్ వచ్చిన 4.5 గంటల లోపలే ఇవ్వగలం. సో ఒకసారి 4.5 గంటల తర్వాత తీసుకొచ్చారనుకోండి, మనం ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి వీలవ్వదు. దాని తర్వాత మనం పెరగకుండా ఉండడానికి మెడిసిన్ పెడతాం తప్ప ఆల్రెడీ డ్యామేజ్ అయిన బ్రెయిన్ని మనం సేవ్ చేయలేము. సో మనకు ఆ 4.5 అవర్స్ అనేది వెరీ క్రూషియల్ పీరియడ్. కొన్నిసార్లు రక్తనాళం బ్లాక్ అయిందనుకోండి, అంటే మేజర్ రక్తనాళం బ్లాక్ అయిందంటే మనము గుండెకి స్టెంటింగ్ లాగా, అంటే క్లాట్ ఎలా అయితే తీస్తామో బ్రెయిన్లో కూడా రక్తనాళాల్లో క్లాట్ తీసే ఛాన్స్ ఉంటుంది. దానికి కూడా మనకి ఏంటంటే 6 అవర్స్ లోపల రావాలి. అంటే మనకి ఆ ట్రీట్మెంట్ ఇక్కడ మన బొల్లేని హాస్పిటల్లో ఉందండి? ఉందండి. సో ఇవన్నీ కూడా మనము అంటే మెయిన్గా ఏంటంటే ఆ టైం మనకి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆ టైంకి రారు. అంటే 4 గంటల లోపల రావాలి. 4 గంటలు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వస్తే అన్నిటికంటే బెస్ట్, ఇంకా బెటర్. అంటే గంటకి 2 గంటలకి కూడా డిఫరెన్స్. సార్, తర్వాత ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకునే మాటలో బీపీ అనే ఒక మాట వచ్చింది, ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది. ఈ బీపీకి మెడిసిన్స్ వాడుతున్నాం. ఈ మెడిసిన్స్ అనేవి లైఫ్ లాంగ్ వాడాల్సిందేనా? వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావా? వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే? బీపీ అనేది మామూలుగా బీపీ రికార్డింగ్స్ ఎప్పుడు మనం ఏంటంటే డైనమిక్గా చెక్ చేస్తాం. అంటే ఒకటే కాన్స్టెంట్గా ఒకటే రికార్డింగ్ చూసి మనం స్టార్ట్ చేయం. మల్టిపుల్ రికార్డింగ్స్లో వాళ్ళ ఎక్కువగా ఉందా, ప్లస్ కారణాలు ఎందుకు వస్తున్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. ఇప్పుడు ఒకరికి బీపీ అనేది మందులు స్టార్ట్ చేసామన్నానికి అదేమీ లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఒక 90 కేజీలు ఉన్న ఒక 25-30 ఇయర్స్ మేల్ వచ్చాడు, అతనికి మనం బీపీ మందులు పెట్టాము, ఎందుకంటే హయ్యర్ సైడ్లో బీపీ ఉంది. తను తర్వాత లైఫ్ స్టైల్ అంతా చేంజ్ చేసుకుని
తన వెయిట్ తగ్గి డైట్ మెయింటైన్ చేసి ఉప్పు ఎక్కువగా ఉండే వస్తువులన్నీ మానేసారు అనుకోండి, వెయిట్ 772కి వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా బీపీ కూడా రెడ్యూస్ అయిపోతుంది. అప్పుడు మనం మెడిసిన్స్ ఆపేయచ్చు కూడా. అంటే మనిషి వెయిట్ని బట్టే బీపీ పెరుగుతుంది అంటారా? ఓన్లీ వెయిట్ కాదు, దానిలో అదే నేను చెప్తున్నా, అదర్ ఫ్యాక్టర్స్, స్మోకింగ్, డ్రింకింగ్, మనం తీసుకునే డైట్, ఉప్పు ఎక్కువ ఉన్నవి ఏవి తీసుకోవద్దు. సో ఇవన్నీ కూడా అంటే మనకి డాష్ డైట్ అని ఉంటుంది. ఆ డైట్ ప్రకారం వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారం, సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ప్రకారం మనం ఫాలో చేస్తాం. ఒకవేళ అలా ఫాలో చేసినప్పుడు మనకి ఏంటంటే ఈ మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని చేయగలిగితే రెడ్యూస్ అవుతుంది. ఈవెన్ షుగర్లో కూడా అంతే. షుగర్ ఇనీషియల్గా హై ఉంటుంది, మెడిసిన్స్ పెడతాము, కొంతమంది డైట్ రెస్పాన్సిబుల్గా ఫాలో అయ్యి దాన్ని కరెక్ట్గా ఫాలో చేస్తే మనం మెడిసిన్స్ ఆపేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే కానీ ఒకసారి స్టార్ట్ చేశారు అంటే లైఫ్ లాంగ్ వాడాలి అనేది ఎందుకు అంటే, సాధారణంగా ఎందుకు ఆ టాపిక్ వస్తుందంటే చాలామంది లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోలేకపోతారు, వెయిట్ తగ్గలేకపోతారు. ఇప్పుడు నేను చెప్పిన ఇన్స్టెన్సెస్లో తగ్గిన వాళ్ళు మీరు 100 పేషెంట్స్ని చూస్తే ఒక 3-4 చూస్తాం. మిగతా 90-95% వాళ్ళు ఏమీ చేంజ్ అవ్వరు, అదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు. అలాంటప్పుడు వాడాల్సిందే మెడిసిన్స్. సరే, ఇంకొక ప్రశ్న, హై బీపీ, లో బీపీ ఇవి మనం చాలా ఎక్కువగా అంటున్నాం. హై బీపీ ఉన్న వాళ్ళు బోర్లా పడిపోతే చనిపోయినట్టే అని డిక్లేర్, అంటే బయట సమాజంలో ఉన్నటువంటి మాట. లో బీపీ ఉన్నవాళ్ళు మన ఉప్పు వేసుకుని తినడం వల్ల బీపీ పెంచుకోవచ్చు అని అంటారు. ఇది ప్రజల్లో ఉన్నటువంటి ఒక నానుడి. దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? దీన్ని అంటే హై బీపీ బోర్లా పడిపోతే చనిపోయినట్టు అలా ఏం లేదు. ఇప్పుడు యూజువల్గా ఏంటంటే బీపీ వల్ల వచ్చే అంటే సడన్ డెత్కి కాజెస్ ఏముంటాయి అంటే బ్రెయిన్లో బ్లీడింగ్, అయితే హార్ట్లో మేజర్ అటాక్ వచ్చినప్పుడు అవుతాయి. సో మనం ఏ కారణం వల్ల వచ్చింది అన్న దాన్ని బట్టే మనము డిసైడ్ చేస్తాం. మాది అంటే అలాంటిది అయితే ఏమీ లేదు. లో బీపీ అంటారా అంటే ఫీమేల్స్కి వాళ్ళకి చూసామనుకోండి, యంగ్ 17-18 వాళ్ళందరికీ 90/60 ఉంటాయి. కానీ అంత అంటే పైది 90 కింద డయాస్టోలిక్ 60 ఉంటుంది. అలానే లో బీపీ అని చెప్పం. ఓన్లీ వెన్ ద సిమ్టమ్స్ మ్యాచ్, అంటే వాళ్ళకి ఆ బీపీతో వాళ్ళకి కళ్ళు తిరగడం అది ఉంటేనే. అలానే వాళ్ళని ఏమి ఉప్పు ఎక్కువ వేసుకుని కూడా సజెస్ట్ చేయము. అంటే మనం ఈ బీపీ ఫిగర్తో మనం కాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే బీపీ అనేది డైనమిక్. ఇప్పుడు నేను నా బీపీ ఇప్పుడు కూర్చున్నప్పుడు 100/60 ఉంది, నేను ఇక్కడ ఒక 1/2 కిలోమీటర్ పరిగెత్తుకుంటూ వెళ్ళాను, ఇమీడియట్గా చెక్ చేస్తే 160 ఉంటుంది. అలా ఉందని నాకు బీపీ అని చెప్పలేం కదా. అంటే మనకి రెస్టింగ్ పొజిషన్లో తీసుకోవాలి, వెనకాల బ్యాక్ సపోర్ట్ ఉన్నప్పుడు చెక్ చేయాలి, 1/2 అవర్ ముందు ఆఫ్టర్ ముందు కాఫీ అది టీ లాంటివి ఏమి తీసుకోవద్దు, స్టిమ్యులెంట్స్. కూర్చుని రెస్టింగ్ బీపీని చెక్ చేసి, మామూలుగా ఐడియల్గా అయితే 3 సార్లు చెక్ చేసి దాని యావరేజ్ తీసుకుని అప్పుడు అలాగా పర్సిస్టెంట్గా ఎక్కువ ఉంటేనే మనం దాన్ని హై బీపీ ఆర్ లో బీపీ అనేది కన్సిడర్. అంటే ఈ 3 సార్లు అంటే ఎప్పుడెప్పుడు చేయాలంటారు? నార్మల్గా ఐడియల్గా గైడ్లైన్స్ ప్రకారం అయితే మనకి ఓపీకి వచ్చినప్పుడు చేస్తాం. కానీ కొంతమందికి ఏంటంటే వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు, అంటే హాస్పిటల్కి వాతావరణం చూడగానే కొంచెం పెరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి మనం హోమ్ బీపీ మానిటరింగ్ అంటాం. అంటే యాక్చువల్గా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఏంటంటే ఇలాగ అటాచ్ చేసి వదిలేస్తాము, అది 24 hours మనకి రికార్డింగ్స్ వస్తాయి, వాటిని కన్సిడర్ చేసి మనం స్టార్ట్ చేసుకోవచ్చు మెడికేషన్. సరే, తర్వాత ఈ మధ్యన మనకి ఈ కరోనా ఆఫ్టర్, కరోనా బిఫోర్ చూస్తే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి స్ట్రోక్స్ ఎక్కువ వస్తున్నాయన్న మాటలు వినబడుతున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేదు, కరోనా టైంలో చాలా ఫ్యాక్టర్స్ వల్ల కొంతమందికి స్ట్రోక్ వచ్చాయి. ఒకటి ఏంటంటే హైపర్ ఇన్ఫ్లమేటరీ స్టేట్ అంటాం, అంటే ఆ స్టేట్లో చాలామందికి యంగ్ పీపుల్కి స్ట్రోక్స్ అనేది చూసాం. అంటే డైరెక్ట్ రిలేషన్ ఆఫ్ కరోనా వైరస్ విత్ స్ట్రోక్ చూసాం, అది ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి. వ్యాక్సిన్ వరకు అంటారా, రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దెర్ ఇస్ నో కోరిలేషన్ బిట్వీన్ యంగ్ స్ట్రోక్స్ ఆర్ ఈవెన్ హార్ట్ అటాక్స్కి దీనికి వ్యాక్సిన్కి అయితే సంబంధం లేదు అని మన స్టడీ అదే రిపోర్ట్లో అయితే జరిగింది. నేను పర్సనల్గా చూసింది ఏంటి అంటే కరోనా టైంలో కరోనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు స్ట్రోక్స్ రావడం అయితే చాలా కామన్గా చూసాము. చిన్న వయసు వాళ్ళకి, వేరే ఏమి అలవాటు లేని వాళ్ళకి కూడా స్ట్రోక్స్ వచ్చాయి. అది డైరెక్ట్ కోరిలేషన్ ఉంది కరోనా వైరస్కి స్ట్రోక్కి, కానీ దీనికైతే ఏమీ లేదు. సరే, ఈ మధ్యకాలంలో సయాటికా ఒకటి, ఈ మెడ నొప్పి అనేది చాలా విపరీతంగా, మెడ నొప్పి అన్న మాట ఒకటి ఎక్కువగా వినబడుతుంది. ఈ మెడ నొప్పి అనే దానికి నరాలకి సంబంధం ఉంటుందా?
మెడ నొప్పికి అనే దానికి సంబంధం ఉంటుంది. యూజువల్గా ఏమవుతాయి అంటే మీకు చూపిస్తాను చూడండి, ఇది మన స్పైన్, దీన్ని వర్టిబ్రే అంటాం. ఈ మన చిన్న మెదడు నుంచి వెన్నుపూస ఈ మధ్యలో వెళ్తూ ఉంటుంది. ఇది మనకి ప్రొటెక్టివ్ కేజ్ లాంటిది ఈ వర్టిబ్రే అనేది. దీని నుంచి మనకి సైడ్లో హోల్స్ ఉన్నాయా, దీని నుంచి మనకి నర్వ్ రూట్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి C4, C5, C6 అంటాం చూడండి. ఈ నర్వ్ రూట్స్ అన్నీ ఇలా కలిసి మనకి చేతులకి సప్లై చేస్తుంది. అలానే నడుము దగ్గర ఇక్కడి నుంచి నరాలు వచ్చి మన కాళ్ళకి సప్లై చేస్తుంది. సో ఏమవుతాయంటే ఈ మధ్యలో ఉన్నాయి చూడండి, ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, ఇవి డిస్క్స్ అంటాం. దీన్ని ఇంటర్వర్టెబ్రల్ డిస్క్స్ అంటాం. మన హ్యాబిట్ బట్టి, మన పోస్చర్ బట్టి, మనం మెయింటైన్ చేసే నెక్ పోస్చర్ బట్టి, మన ఎక్కువగా ట్రావెలింగ్ చేసిన, మనం చేసే యాక్టివిటీస్ కొంచెం ఆక్వర్డ్ పొజిషన్లో పడుకున్నా ఎక్కువగా, లేకపోతే ఎక్కువ ట్రావెలింగ్, లేకపోతే ఏమైనా అథ్లెటిక్ అంటే స్పోర్ట్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళకి, కాంటాక్ట్ స్పోర్ట్స్ మెయిన్గా బాస్కెట్బాల్ లాంటివి, అలాంటి కాంటాక్ట్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి, వీళ్ళకి ఏమవుతుంది అంటే ఈ డిస్క్స్ అనేవి లోపల ఫ్లూయిడ్ ఉంటుంది, మధ్యలో న్యూక్లియస్ పల్పోసి అని ఫ్లూయిడ్ ఉంటుంది, దాని చుట్టూరా అది జెల్లీ లైక్ మెటీరియల్, దాని చుట్టూరా ఫైబర్స్ ఉండి ఇవి మనకి కుషనింగ్ ఎఫెక్ట్ ప్రొవైడ్ చేస్తాయి. మనకి ఇలా పైకి కిందకి అన్నప్పుడు ఆ మూమెంట్కి కుషనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ బట్టి ఈ ఏంటంటే మనం ఎంత ప్రెషర్ పెడుతున్నాం, ఇప్పుడు ఈక్వల్గా ప్రెషర్ పెట్టామనుకోండి ఆ డిస్క్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. కొంచెం అన్ఈవెన్గా ప్రెషర్ పడింది అనుకోండి ఏమవుతాయంటే ఆ లోపల ఉన్న జెల్లీ లైక్ మెటీరియల్ స్లిప్ అయిపోయి బయటికి ప్రెస్ అవుతుంది. ఆ ప్రెస్ అయిందే ఈ కొండి ఇలా బయటకు వచ్చి ఆ నరం మీద ప్రెస్ అవుతుంది. నరం మీద ప్రెస్ అయినప్పుడు మనకి ఆ నరము ఏ అయితే కండరాలు సప్లై చేస్తుందో అవన్నీ లాగుతున్నట్టు, తిమ్మిరిగా ఉండడము ఎఫెక్ట్ అవుతాయి. అది నడుము కన్నా ఇక్కడన్నా మెడ కన్నా సేమే. నడుము కన్నా అంటే నడుము మీద ఎఫెక్ట్ ఎందుకు పడుతుంది అంటారు ఎక్కువ? అంటే మనం కూర్చునే పొజిషన్ గురించా? కూర్చునే పొజిషన్, మనం వెయిట్, కూర్చునే పొజిషన్, మనం చేసే యాక్టివిటీస్, లేకపోతే ఏమైనా యాక్సిడెంట్స్ అయినా కానీ ఇవి డిస్ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఈ డిస్కుల్లో నీరు తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయినప్పుడు ఆ కుషనింగ్ ఎఫెక్ట్ అనేది మెయింటైన్ అవ్వదు. సార్ అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం నరాల్లో ఎక్కువగా బ్లడ్ క్లాట్ అవుతాం, బ్రెయిన్ స్ట్రోకులు రావడం, వీటికి ప్రివెంట్ కానీ ముందుగా మనం తీసుకునేటువంటి మంచి చర్యలు అనుకోండి, లేదంటే మంచి పనులు అనుకోనివ్వండి, భవిష్యత్తులో రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అంటే దీనికి స్పెసిఫిక్గా ఏమీ లేవండి. అంటే స్పెసిఫిక్గా అంటే మన ముందు చెప్పిన బీపీ, షుగర్ కంట్రోల్ చేసుకోవడము, స్మోకింగ్ అలాంటివి అవాయిడ్ చేయడము, ఆల్కహాల్ అవాయిడ్ చేయడము, ఇవి మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్లోనే హెల్ప్ చేస్తాయి. మనకి ఎక్కడన్నా కానీ హార్ట్ కన్నా కానీ బ్రెయిన్ కన్నా కానీ మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది రక్తనాళాలే. సో ఆ రక్తనాళాలని మనము సేవ్ చేసుకుంటూ హై ఫ్యాట్ ఫుడ్ ఏది తీసుకోవద్దు, కొలెస్ట్రాల్ అది ఎక్కువగా ఉన్నా కానీ ఇవన్నిటిని ప్రివెంట్ చేసుకోవాలి. సార్ ఇంకొక ప్రశ్న, ఫిట్స్ అనేవి చాలా రేర్గా వస్తూ ఉంటాయి, అలా వచ్చిన వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఫిట్స్ అనే వాళ్ళకి శాశ్వత పరిష్కారం ఉంటుందా, లేదా మందులు వాడటమే వాళ్ళ లైఫ్ స్టైల్ అని అనుకోవచ్చా? లైఫ్ స్టైల్గా మనం వాడాలంటారు. ఫిట్స్ అనేది ఏంటి అంటే బ్రెయిన్లో మనకి బేసిక్గా ఎక్స్ట్రాగా కరెంట్ జనరేట్ అవడం, అంటే ఇట్స్ అన్ సింక్రోనస్ ఎపిలెప్టిక్ అబ్నార్మల్ డిశ్చార్జ్ ఆఫ్ న్యూరాన్స్. అయితే ఈ ఒకటేసారి ఎక్స్ట్రాగా కరెంట్ వచ్చి మనకి ఒక లేమన్ టర్మ్స్తో చెప్పాలంటే అది ఎక్స్ట్రాగా కరెంట్ రావడం. ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా దానికి కారణం బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రక్చర్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ఏదన్నా కంతిలాగా ఉండడము, లేకపోతే ఏమన్నా మచ్చలాగా, లేకపోతే వాపులాగా ఉంది, లేకపోతే బ్రెయిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి, వాళ్ళు ఇన్ఫెక్షన్ తగ్గే వరకు ఫిట్స్కి మందులు వాడుకుంటే సరిపోతుంది. కొంతమందికి వైరింగ్లో ప్రాబ్లం ఉంటుంది, అంటే ఇవన్నీ నరాలే కదా బ్రెయిన్ అంటే మొత్తం, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ న్యూరాన్స్. ఈ న్యూరాన్స్లో వైరింగ్లో తేడా ఉన్నా కానీ వస్తుంది. అది ఎలాగ ఉంటుంది అంటే జెనెటిక్గా యూజువల్గా చాలా మందికి ఉంటాయి, జెనెటిక్ ఇడియోపతిక్ జనరలైజ్డ్ ఎపిలెప్సీస్ అంటాం. అలాంటి వాళ్ళు అయితే కొన్ని దానిలో కూడా చాలా సబ్ టైప్స్ ఉంటాయి. మనకి ఎప్పుడన్నా ఫిట్స్ వచ్చినప్పుడు కారణం ఎతకడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి సాధారణంగా ఏం చేస్తామంటే మోస్ట్ ఆఫ్ ద టైము మనము కారణాలు ఎత్తుకోం, జస్ట్ మందుల మీద పెట్టేస్తాం. ఒకటి పేషెంట్ అఫోర్డబిలిటీ బట్టి, లేకపోతే పేషెంట్కి అంత అవగాహన లేదో దాన్ని బట్టి నీరసంగా వచ్చింది అందుకే ఫిట్స్ వచ్చేసాయని సాధారణంగా సగం మంది చెప్పే ఆన్సర్ అదే ఉంటుంది.
కాదు. ఫిట్స్ అన్నప్పుడు బ్రెయిన్లో ఎక్స్ట్రా కరెంట్ వచ్చింది, ఎప్పుడు కూడా దానికి కారణం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఆ కారణం అనేది మల్టిపుల్ ప్రాబ్లమ్స్, స్ట్రక్చర్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే సర్క్యూట్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ఇతర కారణాల వల్ల, లేకపోతే షుగర్ డౌన్ అవ్వడం వల్ల, షుగర్ ఎక్కువ అవ్వడం వల్ల, లేకపోతే సోడియం తగ్గడం వల్ల, లేకపోతే మందు ఆపేస్తున్న టైంలో మందు ఎక్కువైనా కానీ ఇవన్నీ వస్తాయి, ఫిట్స్ వస్తాయి. సో ఏ కారణం అనే దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు షుగర్ డౌన్ అవ్వడం వల్ల వచ్చింది అనుకోండి, మనము షుగర్ కంట్రోల్ చేసి ఒక 6 months వరకు వాడేసి ఆపేస్తాం. సోడియం డౌన్ అవ్వడం వల్ల వచ్చింది అనుకోండి, అది కూడా 3 to 6 months వాడి ఆపేస్తాం. లేదు బ్రెయిన్లో స్ట్రక్చర్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అది డిపెండింగ్, అది ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, ఏదైనా పర్మనెంట్ డ్యామేజ్ అయితే 1-2 సార్లు ఏ కారణం లేకుండా వచ్చింది అంటే లైఫ్ లాంగ్ వాడతాం. లేదు పర్మనెంట్ డ్యామేజ్ ఏం కాదు, అదేదో టెంపరీ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అనుకోండి, ఇన్ఫెక్షన్ తగ్గాక మనం ఆపేసుకోవచ్చు. సో ఎప్పుడన్నా కానీ ఫిట్స్కి మెడిసిన్స్ ఏంటంటే డిపెండింగ్ అపాన్ ఏ కారణం వల్ల వచ్చింది అన్న దాన్ని బట్టి మనం అంత డ్యూరేషన్ అనేది డిసైడ్ చేస్తాం. సార్ ఈ ఫిట్స్ అనేవి కూడా వంశపారంపర్యం ఉంటుందా? ఉంటుంది. అంటే కొన్ని ఎపిలెప్సీస్ ఉంటాయి, జెనెటిక్ ఎపిలెప్సీస్, వాటిలో వంశపారంపరంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.